6వ నామాన్ని ఈ దినం మనం ధ్యానించుకుందామండి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా మహత్యము గలవాడు. చాలండి. 136వ నామము యెహోవా మహత్యము గల దేవుడు. మన దేవుడు మహత్తు కలిగిన గొప్ప దేవుడు, మహత్కార్యములను చేసే గొప్ప దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, కేజేవిలో గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు, మహత్యమైన కార్యములు. ఏమండి, ఆయన మహత్యమును, ఆయన గొప్పతనాన్ని మనము గ్రహించలేము. సైన్స్లో చెప్తారు కదా, ఒక మనిషి యొక్క గుండె పిడికెడు ఎంత ఉంటే ఆ పిడికెడు అంత ఉంటుందంట గుండె. సుమారుగా పిడికెడంతే మెదడు కూడా ఉంటుందట, కాస్త అటు ఇటుగా. పిడికెడంత గుండె కలిగిన వాడు, పిడికెడంత మెదడు కలిగిన గొప్ప దేవుడు, గొప్ప మనిషి ఆ గొప్ప దేవుడిని ఎప్పటికీ ఎస్ఎస్ చేయగలగాలి, ఆలోచించగలగాలి. ఏమండి, ఆయన భూమి ఆకాశములు పట్టజాలని గొప్ప దేవుడు కదా. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కదా. అంత గొప్ప ఉన్నతి కలిగిన ఆ దేవుణ్ణి మన గుప్పెడంత మెదడు పట్టుకుని ఎక్కడ గ్రహించగలం? అందుకే ఆయన మహత్తు కలిగిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆయనను గ్రహించటం కానీ, ఆ గొప్ప దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవటం కానీ చాలా కష్టం. అయితే మనం ఏం చేస్తామంటే మన నోటితో గొప్ప దేవుడవు నీవే తండ్రి, నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరు ప్రభువా, ఉన్నతమైన దేవుడు నీవేనని వల్లిస్తాను తప్ప, ఆ గొప్పతనాన్ని కాస్త కాకపోతే కాస్త సముద్రంలో ఒక నీటి చుక్క అంత కూడా మనం ధ్యానించడానికి లేకపోతే ఆలోచించడానికి ఎక్కడ ఎప్పుడు ప్రయత్నం చెయ్యం. అయితే ఇక్కడ 145వ కీర్తనలో దావీదు గారు అంటారు కదా, యెహోవా మహత్యము కలిగిన దేవుడు. ఆయన శక్తిని అంచనా వేయటం అనేది ఎవ్వరికీ సాధ్యమయ్యే పనే కాదు. కాకపోతే ఏదో కొన్ని మహిమ కార్యాలను బట్టి, ఆయన చేసిన భీకర కార్యాలను బట్టి, ఆయన చేసిన శూర కార్యములను బట్టి, మన పితరుల జీవితాలలో ఆయన చేసిన ఉన్నతమైన కార్యాలను బట్టి మన దేవుడు ఇంత గొప్ప దేవుడని మనం గ్రహించగలుగుతాం. ఈ మధ్యన చాలామంది చెప్తున్న మాట ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథం చదవవలసిన అవసరం లేదు, క్రొత్త నిబంధన చదివితే చాలు యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తారు. ఒకవేళ అదే గనక నిజమైతే, పరిశుద్ధ లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన తీసేస్తారు కదా. దేవుడు కూడా దాన్ని ఉంచరు. చదవడానికి అక్కర్లేనప్పుడు దేవుడు మాత్రం ఎందుకు అలౌ చేస్తారు? ఎన్నో సువార్తలు రాయబడినవి ఉన్నాయి, పేతురు గారు రాసినవి ఉన్నాయి, హనోక్ గారు రాసినవి ఉన్నాయి, వీళ్ళందరూ రాసినవి చాలా ఉన్నాయి. అవన్నీ పరిశుద్ధ లేఖనాల్లో ఎందుకు పొందుపరచలేదు? అవి అక్కర్లేదని అనుకున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 66 చాలు అనుకున్నారు. ఈ 66నే ఆయన అలౌ చేశారు, పొందుపరిచారు. కాబట్టి అలాంటప్పుడు పాత నిబంధన అక్కర్లేదని అనుకుంటే తీసేస్తారు కదండి. పాత నిబంధన ద్వారా ఆయన మహత్తైన కార్యములు ఎన్నో చూడగలుగుతాం. ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి అల్టిమేట్, అపరిమితమైన మహత్తు కలిగిన కార్యం ఏమిటి అని అంటే, కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేవటం అనేది ఇక దానిని దేంతోనూ పోల్చలేం, ఎలాగూ కొలవలేం, అసలు ఆలోచించలేం. అందుకనే పౌలు గారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి ఆ ప్రభావము కలిగిన పునరుద్ధానము గురించిన మాటలు, భయంకరమైన మాటలు రాస్తారు. ఎందుకంటే మన దేవుడు మహత్తు కలిగిన గొప్ప దేవుడు. ఆయన లాజరు అక్కైన మార్తమ్మతో అంటారు కదా, నమ్మితే చాలు నీవు నా మహిమను చూస్తావు. మనం నమ్మితే ఆయన మహత్తు ఏంటో చూస్తాం. నువ్వు ఎంత నమ్ముతావో అంత మహత్తు చూడగలుగుతావు. ఆయన మహత్తు కలిగిన గొప్ప దేవుడు. దావీదు అన్నారు, యెహోవా మహత్యము కలిగిన దేవుడు. ఆ మహత్యము కలిగిన దేవుణ్ణి మనం ఎలా ఆలోచించుకోగలం, ఎలా అర్థం చేసుకోగలం అని అంటే, యేసు ప్రభువే చెప్పారు మార్గం. నువ్వు నమ్మితే ఆ మహిమ కలిగిన దేవుని యొక్క మహిమ ఏంటో నువ్వు చూడగలుగుతావు. నీ నమ్మిక చొప్పునే ఆ మహిమ ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంతగా దేవుని మీద ఆధారపడిపోతావో, నువ్వు ఎంతగా దేవుణ్ణి విశ్వసిస్తావో, విశ్వాసంలో నువ్వు ఎంత ఎదుగుతావో,
అందుకే అబ్రహామును ఊరుకునే ఉత్తుత్తునే విశ్వాసులకు తండ్రి అని పోల్చలేదు. విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభు అయితే విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎట్లా అయిపోయారండి? ఆయనకున్న విశ్వాసం అలాంటిది. ఆ విశ్వాసం చేతే కదా ఏమంటే ఆ మోరియా పర్వతం మీద కొడుకుని సహితం బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే నమ్మాడు, ఆ మహిమను నమ్మాడు ఆయన. 17వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు ఏం చెప్పారు? చూడు ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులను చూడు, నీ సంతానం అలా చేసేస్తానన్నాడు ఆయన. ఆయన నమ్మకం ఏంటి అని అంటే, ఇస్సాకు ఒకవేళ బలిపీఠం మీద మరణించిన దేవుడు చేసేది చేస్తాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు అని చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ మహత్తు కలిగిన గొప్ప దేవుని మహాకార్యాన్ని అబ్రహాం గారు చూడగలిగారు. ఈ దినాన్ని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. ఈ 136వ గుణాతిశయము ద్వారా ఆ మహత్తు కలిగిన దేవుడు మనకు అర్థం అవ్వాలి అని అంటే మనం నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. ఆయన వర్ణింపలేని, గ్రహింపలేని మహా గొప్పతనాన్ని మనం చూడగలుగుతాం. ఏమండి, మనం పొందలేక ఆలస్యం అవుతున్న కార్యాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నీ మహత్యము కలిగిన నామాన నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వర్ణింపలేని గొప్ప నామాన్న, అసాధ్యములను సుసాధ్యం చేసే నీ నామాన్న నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కొన్ని కార్యాలు నేను పొందుకోలేకపోతున్నాను తండ్రి. మా జీవితాలలో జరగని కార్యాలు ఉన్నాయి ప్రభువా. నీ మహత్తును చూపించి, నీ గొప్పతనాన్ని చూపించి, నీ మహిమను చూపించి వాటిని సంపూర్తి చెయ్యి ప్రభువా అంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా. మన దేవుడు మన మొరను దాటిపోని దేవుడు కాదు కదా. మన దేవుడు మన మొరను పక్కన పెట్టేసే దేవుడు కాదు కదా. తప్పకుండా ఆ గొప్ప దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తారు, మన ప్రార్థన ఆలకిస్తారు. ఆయన మహత్యము కలిగిన కార్యములు మన జీవితంలో ఆయన జరిగించునుగాక. దేవుడు తప్పక ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఒకసారి అదే 145వ కీర్తన 3వ వచనం నుంచి మనం చదువుదాం. 3, 4, 5, 6 వచనాలు చదువుదాం. యెహోవా చదువమ్మ. ఆయన మహత్యము గ్రహింప శక్యము కాదు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగట్లేదు అని అంటే ఆయన చేతికి అప్పగించి, ప్రభువా నీ మహత్యం మాకు అర్థం కాదు, నీ చేతికి అప్పగిస్తున్నావు, ఏం చేస్తారో తెలియదు తండ్రి, సమస్త భారాన్ని నీ మీద మోపుతున్నామని నమ్మి ఆయన చేతికి అప్పగించేస్తే ఆయన గొప్ప కార్యము చేస్తారు. తర్వాత 4వ వచనమమ్మ. అంటే అమ్మ ఒక్క నిమిషం. ఒక తరము వారు వేరొక తరము వారి ఎదుట. ఇప్పుడు రాధమ్మ గారిది ఒక తరం, రాధమ్మ గారి పెద్ద అబ్బాయిది ఒక తరం, రాధమ్మ గారి చిన్న అబ్బాయిది ఒక తరం, రాధమ్మ గారి పెద్ద కొడుకు మనవ సంతానంది ఒక తరం, రెండో కొడుకు మనవ సంతానది ఒక తరం. 5 తరాలు అయిపోయినాయి ఇక్కడికి. ఇప్పుడు రాధమ్మ గారు దేవుడు చేసిన గొప్ప కార్యాలను 5వ తరానికి కూడా వర్ణించవచ్చు. దేవుడు అంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాను అని ఈ కీర్తన 4వ వచనం ద్వారా దేవుడు మనతో ఆయన మాటిచ్చి ప్రమాణం చేస్తున్నాడు. ఒక రకంగా ఆయన మాటిస్తేనే అది చాలా గొప్ప. ఇంకా దేవుడు ప్రమాణం చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక తరము వారికి ఇంకొక తరము వారికి మన పిల్లలు మన దగ్గరకు ఉన్నప్పుడు, లేదా మనవ సంతానం కానివ్వండి, ఎవరైనా కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత మనవరాలతో కదా గడిపేది కాలం అంతా. ఇప్పుడు పురుషోత్తం గారి దగ్గర మనవాళ్ళు ఇద్దరు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. వారికి మనం చెప్పవలసిన పనులేంటి అని అంటే మన దేవుని యొక్క ఔన్నత్యం, మన దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేశారు, అది వారికి నేర్పించగలిగినప్పుడు ఆయన మహత్తు మనం వేరొక జీవితాన్ని నిలబెట్టడానికి సహాయం చేసినట్లుగా అవుతుంది. చదవండి 5వ వచనం చదవండి. ఇదంతా ఏంటి? ఇతరుల ఎదుట దేవుని మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను తెలియచేయటం. ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, మగవాళ్ళు ఏళ్లతో లెక్కెట్టేయచ్చు. పురుషోత్తం గారు, విజయ్ గారు,
నేను పక్కన ఇవాళ పృథ్వీ గారు ఉన్నారు, నలుగురు, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే. వీళ్ళందరికీ ఎలా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మా ఆవిడ ఒక లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఆ ఆ జాకెట్ ఎవరమ్మా నవ్వారు? ఉమ్, ఎవరమ్మా వెళ్ళారనుకోండి, ఆ జాకెట్ చర్చికి వేసుకొచ్చింది అనుకోండి, చర్చి అయిపోయి బ్లెస్సింగ్ ఇచ్చేసి ఆమెను అంటాం ఆలస్యం. నేను పోడియం నుంచి పక్కకు రాకముందే, మేడం ఎవరు కుట్టారు మేడం జాకెట్ అనగానే ఈవిడ జాతిని ఉద్దేశించి ప్రసంగించేది. పలానా దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగుండా అదేదో మురగన్న అని ఒక అతను ఉంటాడు, ఏం పేరు అతని పేరు, షాప్ పేరు ఏంటి, అది అది ఇస్తారా, ఇవన్నీ వచ్చేస్తాయి. అంతకంటే ఎక్కువగా మనం ఏం చేయాలి అని అంటే దేవుని కార్యాల గురించి చెప్పాలి. బాగా అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి అమ్మా. బాగా అర్థమైపోయింది మీ అందరికీ. రెండవది, మా ఆవిడ గారికి నడువు నొప్పి వచ్చినప్పుడు కేరళ వైద్యానికి వెళ్ళారు. ఏమండి, కేరళ వైద్యానికి వెళ్ళిన తర్వాత ఆవిడ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్పి ఇంచుమించు ఒక 100 మందిని పంపించుంటుంది అక్కడికి. ఎక్కడికి? ఇది భీకర కార్యాలు ఇవన్నీ ఏంటి, దేవుని యొక్క గొప్పతనం గురించి, మా దేవుడు ఇలా చేశాడు, మా దేవుని దగ్గరికి వస్తే మాకు ఇలా జరిగింది. ఏమ్మా అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది. ఎంత ఎంత మంచిదాన్ని సుజాతక్క, అర్థమవుతుంది. ఇది మాత్రం చెప్పరు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం ఎందుకు చదివించాం పని కట్టుకుని అంటే, మనం దేవుని యొక్క ప్రభావ వర్ణనను, ఆయన మహత్యాన్ని మనము వర్ణించాలి. ఒకసారి 105వ కీర్తన 2వ వచనం చూడండి అమ్మా. 105వ కీర్తన 2వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. మొదట 2 చేస్తాం మనం. ఆశ్చర్యములు నీ కార్యం అని పాడేస్తాం, పాడరా? ఆకాశ గగనాలను నువ్వు జానతో చేసేసావు ప్రభు అని పాడేస్తాం చర్చిలో ఉన్నప్పుడు. బయటకు వచ్చిన తర్వాత పాడడం అది వేరే విషయం అనుకోండి. సంభాషించడం అంటే ఏంటి? ఒకరితో ఒకరు దేవి ఫ్యాషన్స్ గురించి చెప్పుకున్నట్టు, కేరళ వైద్యాన్ని గురించి చెప్పుకున్నట్టు ఎక్కడన్నా చెప్తామా? ఇక మా మగవాళ్ళ దగ్గర అంటే ఏమి ఉండవు. ఇప్పుడు నా దగ్గర, పృథ్వీ గారి దగ్గర, పురుషోత్తం గారి దగ్గర, విజయ్ గారి దగ్గర ఇలాంటివి ఏముండవు. ఫ్యాషన్స్ ఉండవు, స్టైల్స్ ఉండవు, ఏముండవు. అది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి అమ్మా, దేవుని యొక్క కార్యాల గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి, సంభాషించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు మహత్యం కలిగిన గొప్ప దేవుడు అండి. ఎంత చెప్పుకున్నా, ఎంత వర్ణించినా కానీ ఒక చుక్క కూడా కాదు అది. మనం ఎంత మాట్లాడుకున్నా కానీ. యోబు గారు అంటారు, యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. 23-24 కూడా. సర్వశక్తి కలిగిన దేవుడు, మహత్యము కలిగిన వాడు, ఆయన మనకు అగోచరుడు అనగానే ఇక్కడ టీచర్లు ఉన్నారు, ఉషా చెల్లమ్మ, రాధమ్మ గారు, రాజకుమారి చెల్లమ్మ గారు. అగోచరుడు అని అంటే గోచరము కాదు, కనబడని వాడు అని అంటే మన దేవుడు చాలా మంది కనిపించాడు కదా పాస్టర్ గారు అని అంటే, ఆయన గొప్పతనం మనం చూడలేనంత, మన కన్ను నింపుకోలేనంత, అంత గొప్ప దేవుడు. 24వ వచనంలో అంటారండి, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రం చెరపడు, అందువలన ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. అది సంగతి. ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. ఆయన అంత గొప్ప దేవుడు కాబట్టి మొదటిది ఆ మహత్యం కలిగిన దేవునికి మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి. రెండవది 95వ కీర్తన 3వ వచనం.
95వ కీర్తన. యెహోవా మహాదేవుడు, యెహోవా ఉమ్. మహాదేవుడు, మహాదేవుడు దేవతలందరికీ పైన ఆ మహత్యము గల మహారాజు. మహత్యము కలిగిన మహారాజు. దాన్ని బట్టి మనం అతిశయించాలండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, వేల్పులలో నీ వంటి వాడు ఎవడ ప్రభువా. ఏం మాట అండి ఇది, మోషే గారు మాట్లాడిన మాట. వేల్పులు దేవతలందరికంటే మహత్యం కలిగిన వాడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు మన దేవుడు. అందుకే యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. మనం ధన్యులు, మనం వీఆర్ బ్లెస్డ్. ఏమండి, మనం ఆశీర్వదించబడిన వారు. ఆయన ఉండడమే మనకు ఆశీర్వాదం. అది సరిపోవట్లేదు మనకి, అది బాధ. యేసుప్రభు బాధ కూడా అదే, నేను ఉంటేనే మీకు ఆశీర్వాదం. మనం ఏమనుకుంటాం, ₹1,00,000 ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం. ₹1,00,000 ఉంటే కోటికి చెదపడుతుంది, మనకి చీడపడుతుంది. అది రెండూ ఒకటే. కానీ దేవుడు ఉంటే మనకున్న చీడ పోతుంది, చెద మన దగ్గరికి రాదు. ఆమేన్. ఎవరు అనలేదు, ఒక్క రాజు. ఆమేన్, ఆమేన్. ఏమండి, ఆయన రక్షణ అనే మహత్యమును మనకు అనుగ్రహించిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన వేల్పుల కంటే గొప్ప దేవుడు. ఆయన పూజ్యనీయుడు, అద్భుతములు చేసే దేవుడు, స్తుతి నొందదగిన దేవుడు. ఆ దేవునికి స్తోత్రం చెప్పాలి ఆ మహత్యాన్ని బట్టి. నీకు అర్థం కావట్లేదు కదా, ఆయన మహత్యం నాకు అర్థం కావట్లేదు, ఆయన అగోచరంగా ఉన్నాడు, అంత గొప్పవాడు ఆయన, నేను ఇంకేం చేయగలను అనుకోవటం కాదు. నువ్వు నమ్మి దేవునికి స్తోత్రం చెప్తున్నప్పుడు, నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తావో, ఎంత నమ్ముతావో, అంత మహత్యాన్ని నువ్వు పొందుకొనగలుగుతూ ఉంటావు. అదే సీక్రెట్ అండి. దేవా, నువ్వు ఎంత గొప్పవాడివి. నా తండ్రి పెద్ద రాజు అయినప్పుడు నేను ఈ గేటు దగ్గర కాపలాదారుడికి ఎలా ఉంటానండి, గేట్ కీపర్కి ఎలా ఉంటాను, ఉండనిస్తాడు ఆ తండ్రి. చెప్పండి, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కదా. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. నిన్నటి దినాన మనం 3 చెట్లు అడిగిన కోరికల గురించి మనం ధ్యానించాం, విన్నాం. ఏమండి, అవి పొందుకున్న వరాలు ఆఖరికి అవి స్వతంత్రించుకున్నాయి. ఇప్పటికీ అవి నిలుచున్నాయి. అలాగే ఆ మహత్యం కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకుంటే తప్పకుండా 72వ కీర్తన 18వ వచనం చదువుదాం. 72వ కీర్తన 18వ వచనం 19వ వచనం అమ్మా. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆ మహత్యము. అది చదవమ్మా. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. రాధమ్మ గారి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యమును జరిగించును గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆయన మాత్రమే, అది అక్కడ అండర్లైన్ చేయండి. ఆయన మాత్రమే, ఇంకెవడు చేయలేడని అర్థం. ఆయన ఒక్కడే. అంత గొప్ప దేవునికి మనం ఎలా సన్మానించగలమండి? ఇప్పుడు ఎవరైనా నేనే ఉన్నాను, నన్ను మీరు సత్కరించాలనుకున్నారంటే ఏం చేస్తారు? ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మంచి గజమాల, పూమాల తీసుకొచ్చి, పూదండ తీసుకొచ్చి, వచ్చే దారిలో చందన బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్ దగ్గర నుంచి ఒక శాలువోడు తీసుకొచ్చి జాగ్రత్తగా దండేసేసి శాలువ కప్పేస్తే సన్మానం అయిపోయినట్టే 4 చప్పట్లు కొట్టేస్తే. ఏమండి, ఎందుకంటే దండ నాకు సరిపోద్ది, శాలువ నాకు సరిపోద్ది కాబట్టి. ఏ దండేసి దేవుణ్ణి నువ్వు సన్మానించగలవు? ఏ శాలువ కప్పి దేవుణ్ణి సన్మానించగలవు? ఎందుకంటే ఆయన మన చూపుకే సరిపోని దేవుడు కదా, మన ఊహకే అందని దేవుడు కదా. అంత గొప్ప దేవుణ్ణి ఏ పూదండ, ఏ శాలువతో నువ్వు సన్మానం చేసి, ఏ కేక్ ఇచ్చేసి కట్ చేపిచ్చేసి చప్పట్లు కొట్టేస్తే ఆయన సన్మాన పాత్రుడే, సన్మానం అందుకుంటాడు. ఆయనకి కావాల్సింది ఒకటి, నువ్వు ఆయనను స్తుతించాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనను విశ్వసించాలి. ఆ మహత్యం కలిగిన దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్న పువ్వులు, పూదండలు కాదు, సన్మానాలు కాదు, కానీ నీ నమ్మకాన్ని ఆయన కోరుకుంటున్నాడు, నీ విశ్వాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని నా వైపు చూచి, ఆయన అంటారు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. ఆయన వైపు చూస్తా మనం వెళ్ళిపోవడమే ఆ మహత్యములోనికి.
ఆ మహత్యములోనికి ఆయనను చూస్తూ మనము వెళ్ళిపోదము గాక. 136వ నామం ఏ నామం అమ్మా? మహత్యము కలిగిన వాడు. స్తోత్రం చెప్దామండి అందరం. మహత్యము కలిగిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మహత్యము కలిగిన దేవుడు ఎక్కడుందమ్మా? ఏ రిఫరెన్స్ అది? 145 45 కీర్తన 3వ వచనం. మరలా 145వ కీర్తన 3వ వచనంలోనే ఇంకొక పేరుందమ్మా, ఇంకొక గుణాతిశయం. అది కూడా ధ్యానించి మనము ముగింపులోనికి వద్దాం. అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. ఆమేన్. మన దేవుడు అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. అధిక స్తోత్రము అని అంటే కొలత లేనంత, లెక్క లేనన్ని స్తుతులు చెల్లించుటకు, పొందుటకు అర్హుడైన గొప్ప దేవుడు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మన హృదయం స్తుతితో నింపబడాలి. ఏమండి? ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా దేవుణ్ణి అనునిత్యం నీ గుండంతా, నీ మనసంతా, నీ నోరంతా స్తోత్రంతో, దేవుని యొక్క ఔన్నత్యం మహిమపరచడంతో నింపబడాలి. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. మనం ఎప్పుడైతే ఎక్కువగా స్తుతిస్తామో ఒకటి జరుగుద్ది. ఏమా వింటున్నారమ్మా? వింటున్నాం సార్. రాధమ్మ గారే మాట్లాడుతున్నారు ఇవాళ, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఏమైనా ఒట్టు పెట్టుకున్నారమ్మా? రాధమ్మ గారు మాట్లాడితే మేము మాట్లాడకూడదని. వింటున్నారమ్మా, మంచిదిరా, మంచిదిరా. రాధమ్మ గారు మీరు మాత్రం కంటిన్యూ అవ్వండి, మీరు ఎక్కడ తగ్గొద్దు అసలు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఒక పని జరుగుద్ది. ఎప్పుడైతే మీరు గమనించండి, మీరు ఎప్పుడైతే ఎక్కువగా స్తుతిస్తారో మీకు పనులు ఎక్కువైపోతూ ఉంటాయి. చిన్నగా వస్తున్నాయి కామెంట్లు చాలా. అని మీరు స్తుతించండి, మీకు పని పాట ఉండట్లేదంటే మీకు స్తోత్రం చెప్పట్లేదని అర్థం. మీరు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే మీకు ఖాళీ ఉండదు, పనులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏమండి? ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తూ ఉంటాడు, కాబట్టి ఎక్కువ పని అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వివాహాల గురించి మనకి ఈ సంవత్సరం పెద్ద టార్గెట్. వివాహం అయిపోయింది, ప్రిన్సీనే తీసుకుందాం. ప్రిన్సీకి వివాహం అయిపోయింది. ఇప్పుడు దాకా ప్రిన్సీ ఒక్కతే. రేపు పొద్దున్న భర్త గారు వచ్చాడు, ఆవిడకి పని ఎక్కువ అవుద్దా వద్దా? చెప్పరే? ఎక్కువ అవుద్ది. భర్త పని, ఈవిడ పని చేసుకోవాలి, భర్త పని చేయాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇద్దరు భర్తను బట్టి స్తోత్రం, 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 స్తోత్రం చెప్తా ఉంటుంది. స్తోత్రం చెప్తా ఉన్నప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు. మరి బహుమానం ఇచ్చేస్తారు కదా ఆయన. మరి బహుమానం ఇచ్చినప్పుడు భర్త పిల్లలు ఎక్కువ అవుద్దా అవదా? ఎక్కువ. మీరు అదే కంటిన్యూ అవ్వండి. మీరు ఎక్కడ మౌనంగా ఉండొద్దు రాధమ్మ గారు. పిల్లలు వచ్చిన తర్వాత ఒకళ్ళైతే పర్వాలేదు, ఇద్దరు వచ్చారనుకో, ఒకసారి ఇద్దరు పుట్టేసారు ఇంక చెప్పక్కర్లేదు. స్తోత్రం, 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 స్తోత్రం ఎక్కువైపోతా ఉంటుంది. ఈడు ఏడుస్తాడు, ఆమె ఏడుస్తుంది, వాళ్ళ ఆయన గారు పిలుస్తాడు, కాపీ అంటాడు. బాబోయ్, ఇటు పరిగెట్టి వాళ్ళ అమ్మగారి ఫోన్ చేసి మమ్మీ అన్నా కానీ తప్పదు, చెయ్యాలి. ఈ లోపల పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఈ స్తోత్రాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏమండి? ఇక మామూలు గట్టు పరిగెట్టాలి, క్యారేజీలు కట్టాలి, అబ్బో చాలా పని ఉంటుంది. ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడ పెళ్ళిళ్ళు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మన వాళ్ళు అసలు కంటే వడ్డీ ముఖ్యం. ఈ పని ఎక్కువైపోతున్న కొద్దీ, స్తోత్రాలు ఎక్కువ అవుతున్న కొద్దీ పనులు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ అవట్లేదా? మీరు చెప్పాలా? మన పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటాం, పని చేయలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. అయినా కానీ స్తోత్రాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, కూర్చుంటే లేగలేము, లెగితే కూర్చోలేము. కానీ మనవలేము ఒప్పుకోరు, అలాగని చెప్పేసి కూతురులేము ఒప్పుకోరు. పాత రోజులు కూతురులు కాదు. ఏమండి? వాళ్ళైతే ఏదో చేస్తారు. ఇప్పుడు వీళ్ళైతే మమ్మీ ఆ డైపర్ మార్చు. ఈ తలకాయ నొప్పి అంతా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ స్తోత్రం చెల్లిస్తుంటావో, ఏమండి, స్తుతులు ఎక్కువైపోవాలి, స్తుతులు బేభత్సం ఎక్కువైపోవాలి. ఏమా?
నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే ఒక టీ గిన్నెతో సరిపోదు, 10 టీ గిన్నెలు కావాలి. 10 టీ గిన్నెలు అంటే 10 టీ గిన్నెల్లో టీ పెట్టిన తర్వాత వాటిని తోమాలి. ఒకవేళ పని మనిషి తోమిన వాటిని సదరాలి. ఏమండి అది చిన్నిళ్ళు అనుకోండి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత పెద్దిల్లు కావాలి, పెద్దిల్లు మెయింటెనెన్స్ కావాలి. నువ్వు స్తుతిస్తా ఉంటే పని, మీరు చెప్పట్లేదు. మీరు తేలిన ఫలితార్థం ఏమనగా స్తుతి ఎక్కువైనచో ఆశీర్వాదం ఎక్కువవును, ఆశీర్వాదం ఎక్కువైనచో పని ఎక్కువవును. అది కృపమ్మకు బాగా అర్థమైపోయింది. దేవునికి మహిమ కలుగునిగా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి పనిలో చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి పనిలో నువ్వు దేవుణ్ణి స్తుతించే మనిషిగా నువ్వు ఉందువుగా. ఈ పనులు ఎక్కువైపోతుంటాయి. ఇప్పుడు రేపొద్దున కృపం ఎందుకు అంత నవ్వుతా ఆమెనంటుందంటే, రేపు పొద్దున కారు వచ్చేది పాదుకి, కారు వచ్చిన తర్వాత పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ వచ్చిన తర్వాత అది వర్షం వస్తే తడిసిపోద్ది, మళ్ళీ దాన్ని కడగాలి. అబ్బో ఒకటి కాదు, తర్వాత పనులు ఏంటి, కొండం కాదు, కొన్న మెయింటెనెన్స్ ఉండాలి. అప్పుడు మళ్ళీ స్తోత్రం చెప్పాలి. ఏదేమైనా ఆశీర్వాదం వచ్చిన తర్వాత ప్రతి విషయంలో స్తోత్రం అనేది ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటారు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆయన అధిక స్తోత్రము నొందదగిన దేవుడు, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు. ఆయన సింహాసనము పేరేమిటి? స్తుతుల సింహాసనం. ఆయన స్తుతుల సింహాసనం. అదే కదా మనం పాడుకున్నది, కృపామయుడా నీలో నా కృపా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోమ్మా, మనం ఏం చేస్తాం? ఒక కుర్చీ చూపించి దాన్ని శుభ్రం చేసి వాళ్ళ ముందే దులిపేసేసి రండి సార్ కూర్చోండి సార్ అంటాం. ఏమా ఎవరన్నా ఒక వ్యక్తి ఇప్పుడు దేవుడు మన ఇంటికి వచ్చారంటే మనం ఏ కుర్చీ వేస్తావు? నువ్వు స్తుతి సింహాసనమే. ఆయనకు స్తుతులు చెల్లించడమే. ఏమండి, స్తుతులు చెల్లించడమే, స్తుతులు పలకడమే. నువ్వు ఎంత స్తుతులు పలుకుతావో, ఏమండి, ఆయన అంతే నీ దగ్గర ఆశీనుడైపోతాడు. ఆయన స్తుతులతో ఆ దేవునికి ఆహ్వానం పలకాలి. అందుకనే కదా 8వ కీర్తనలు అంటారు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఒక దుర్గం. అంటే బాలురు కదా పాస్టర్ గారు, మేం కాదండి, కాదు, బాలుర వలె మంచి హృదయము, కల్మషం లేని హృదయం కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుడే నీకు ఒక దుర్గం అయిపోతాడు. అర్థమవుతుందా? దేవుడే నీకు ఒక దుర్గం అయిపోతాడు. ఏదైనా యుద్ధం జరుగుతుందంటే దేవుడే నీకు దుర్గం. ఆయన చూసుకుంటాడు ఆ యుద్ధం. నువ్వు చేయాల్సిందేమిటి? స్తుతించడమే. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ దేవుడే. అందుకనే దావీదు గారు కీర్తన రాస్తూ 50వ కీర్తన 23వ వచనంలో అంటారు, స్తుతియాగము చేయువాడు నన్ను నేను అది అమ్మమ్మ ఇది జాగ్రత్తగా వినడం అందరూ, గ్రూప్లో ఉన్న వారందరూ. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు మార్గం శుద్ధ. అంటే దేవుడు వచ్చి ఆయన ఏ విధంగా రక్షిస్తాడు, శత్రువుల చేతిలోంచి ఏ విధంగా విడిపిస్తాడు, భయం నుంచి ఏ విధంగా విడిపిస్తాడు,
పరిశుద్ధతను ఎలా అనుగ్రహిస్తాడు, నీతిని ఏ విధంగా దయచేస్తాడు, సమాధానమును వారి జీవితములలో ఎలా కలుగజేస్తాడు అనే దానికి మార్గాన్ని వేసుకుంటున్నాడు. స్తుతి చెల్లించండి, స్తోత్రం చెప్పండి, స్తుతి చెల్లించండి, స్తుతియాగం చెల్లించండి అనేది నీకు నీవే దేవుడు వచ్చి రక్షణ ఇవ్వటానికి ఒక దారి వేసుకుంటున్నావు అనమాట. స్తుతులు చెల్లించుట వలన ఒక దుర్గం ఏర్పాటు అవుతుంది. రెండవది 50వ కీర్తన ప్రకారం స్తుతి చెల్లించుట వలన దేవుడిని దగ్గరికి రావడానికి ఒక పూలబాట అది స్తుతి అనేది. నిన్ను ఆయన రక్షించడానికి ఏ విధంగా రక్షిస్తాడు ఏమండి? ఆ రక్షణలోనికి ఆ దేవుడిని జీవితంలోనికి వచ్చి స్తుతి చెల్లించడానికి. కాబట్టి అందుకే పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రిక 4:4, 5, 6 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రతి విషయంలోను, ఏ విషయంలోను చింతించొద్దు, ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనలు ప్రతి కూరలో ఉప్పేసినట్లుగా, ప్రతి కూరలో ఉప్పేసినట్లుగా నీ అవసరతలో కూడా కృతజ్ఞత అనే స్థుతి ఉండాలి. అది ఉండాలి. అది లేకపోతే కష్టమేక. నీ ఆరోగ్యం ఎక్కడ దెబ్బతినేసింది, బీపీ ఎక్కువైపోవడమో ఏదో సంథింగ్ ఏదో జరిగిపోయింది, ఉప్పు ఎక్కువ తినొద్దు అని అంటున్నారంటే ఈ మధ్య నాకు కూడా వార్నింగ్ ఇచ్చేస్తుంది పాస్టర్, మా ఉప్పు తగ్గించాలంట. ఆ పాస్టర్ గారు ఒక ఆయన తగిలాడు నాకు, పాస్టర్ గారు మీరు ఎక్కువ ఉప్పు తినకండి అంటున్నాడు ఈ మధ్యన. ఈవిడికి వాళ్ళిద్దరూ ఒకటైపోయి ఉప్పు తగ్గించేస్తున్నారు. అలాగని చెప్పి నువ్వు కృతజ్ఞత తగ్గించావనుకో ఇబ్బంది అయిపోద్ది. అక్కడ పౌలు గారు చెప్పిన మాట ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకముగా. అది మనమేం చేస్తాము అని అంటే రా మెటీరియల్ ఇచ్చేస్తాం, నాకు ఇది అవసరం, ఇలా చెయ్యాలి, తప్పదు అని ఆయనకి మనమే చెప్పేస్తాం. కాదండి, నువ్వు స్తుతి చెల్లించు, ఒక దుర్గంగా ఆయన అయిపోతాడు. నువ్వు స్తుతి చెల్లించు, నీ దగ్గరికి వచ్చేదానికి మార్గం వేసేసుకుంటావు. నువ్వు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ ప్రార్థన విన్నపాలను ప్రభా నీకు స్తోత్రమయ్యా, నువ్వు చేస్తావయ్యా, నువ్వు మహత్యం కలిగిన దేవుడవయ్యా, నువ్వు నీతి సూర్యుడవయ్యా, నువ్వు రక్షకుడు తండ్రి, నువ్వు చేస్తావయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభా అని ప్రతీది కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేయగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. స్తుతి అనేది నీ ప్రతి ప్రార్థనలోనూ మిక్స్ అయిపోవాలంతే. అలా నువ్వు ఫిక్స్ అయిపోవాలి. అలా కాకుండా పర్లేదులేండి. చాలామంది పాటలు పాడతారు తప్ప హృదయపూర్వకంగా ఆరాధించడం దగ్గరికి వచ్చేసరికి అంత అవసరం లేదనుకుంటారు. లేదండి, వాక్యం చెప్తున్నమాట. అందుకనే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1వ వచనంలో దావీదు గారు ఏమన్నారు ఒకసారి చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము. ఈ నిత్యం అనే మాట ఆయన వదలడండి దావీదు గారు. మొన్న బేస్తవారం రోజు కూడా రాజకుమారి చెల్లెమ్మ గారు చెప్తారు నిత్యము, పూర్తి చేయండి అమ్మా. నిత్యము ఆయన సన్నిధిలో ఒలీవ మొక్క వలె నేను ఉంటాను. ఏమిటా ఒలీవ మొక్క? పురుషోత్తం గారు మళ్ళీ మీరు చెయ్యి ఊపేస్తున్నారు మ్యూట్ తీసి. దేవునికి స్తోత్రం. నిత్యము ఒలీవ మొక్క వలె. ఒలీవ మొక్క ఏం చేస్తుంది? న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో అటు మనుషులకు ఇటు దేవునికి దేవుణ్ణి నేను ఎలా గనపరచాలో, ఎలా దేవుని ఎదుట మనుషులు ఎదుట దేవుడు ఎలా ఉండాలో నేను చేయకుండా వచ్చి లీడర్గా నిలబడతానా, రాజుగా నిలబడతాను నేను? ఏమండి, ఆ ప్రదీపంలో ఈ ఒలీవ నూనె అనేది లేకపోతే, నిత్యము లేకపోతే దేవుని వెలుగెక్కడ? నీ స్తుతి దేవుని సన్నిధిలో నిత్యము ఆ ప్రదీపాల్లో వెలుగుతూ ఉండాలి కదా. నిత్యం అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా, నిత్యం అంటే కన్నీరున్నా సంతోషం ఉన్నా, నిత్యం అంటే ఉద్యోగం ఉన్నా ఉద్యోగం ఊడిపోయినా,
నిత్యం అంటే అన్నం ఉన్నా అన్నం లేకపోయినా ఏదైనా కానీ నిత్యం 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 నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని ఆరాధిస్తాను. ఏమండి, ఆయన సన్నిధిలో నేను నివసిస్తాను. ఎందుకు అని అంటే ఆయన స్తుతుల మధ్యలో నివాసము చేసే ఆ గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు నీకు దుర్గం అయిపోతాడు. ఆ గొప్ప దేవుడు నీకు రక్షణ అయిపోతాడు. ఆ గొప్ప దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఏమండి, ఆ గొప్ప ఆ స్తుతుల మధ్యలో నివసించే దేవుడు నువ్వు స్తుతిస్తున్నావంటే నీ లైఫ్ స్టైల్ కూడా మారిపోద్ది కదా. ఆమె నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, నీకున్న అలవాట్లు మారిపోతాయి. నా అలవాట్లు నేను వదిలిపెట్టలేకపోతున్నానండి, లేకపోతే అది నేను వదులుకోలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి అని అనడానికి లేదు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చూడు, చేసి చూడు, నువ్వు స్తుతిస్తూ ఉండు, నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఏమండి, నీ రోగం తగ్గిపోద్ది, నీ జీవితం బాగుపడిపోద్ది. అంతే, ఇంకా దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ స్థితిని మార్చడమే స్తుతి వల్లే సాధ్యం. నీ స్థితి ఏదైనా కానీ స్తుతి వల్లే సాధ్యం. కాబట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన పేరు అధిక స్తోత్రము నొందదగిన గొప్ప దేవుడు. ఒక మాట చెప్తున్నానండి, ఒక మాట. మనం కరెంట్ వస్తుంది, కరెంటు వాడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత డి విటమిన్ అనుకుని ఎండలో తిరుగుతున్నాం, ఎండ వల్ల ఎంతో వెలుతురు వస్తుంది, దానికి బిల్లు వేసాడు అనుకో దేవుడు, మనం కట్టగలమా? కట్టలేవు. నీ శ్వాస నిశ్వాస ఆక్సిజన్కి అందరూ బిల్లు చెల్లించండి అని చెప్పి ఇదే కనుక అపవాది కనుక అయితే ఇప్పుడు కల్లా ఒకడుకు 10 లక్షల బిల్లు అయిపోను. అపవాది గవర్నమెంట్ అయితే, ఇది దేవుని గవర్నమెంట్ కాబట్టి అంతా ఫ్రీ అయిపోతుంది. ఎంత చెల్లించి మనం ఆయన రుణం తీర్చుకోగలం? సరే, దీన్ని తీసేసేయండి. రక్షణ భాగ్యం కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఏమిస్తే ఆయన ప్రాణానికి మనం ఎలా చెల్లించగలం? ఒకసారి చెప్పండి. దేవుని మనసు తెలుసుకోవడానికి పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు. ఏమిస్తే మనం చల్లగొట్టగలం? ఎంత ఇస్తే మాత్రం చల్లగొడతాం? ఏమండి, మనం ఎంత ఇచ్చినా అది తక్కువే కదా. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నువ్వు లైఫ్ లాంగ్ సెకండ్ తీరిక లేకుండా దేవుణ్ణి స్తుతించిన, అధిక స్తోత్రం చెల్లించిన, నువ్వు చేసేది ఏమాత్రము కాదు. అందుకనే దావీదు గారు అంటారు, వేనోళ్ళ నిన్ను స్తుతించిన నీ రుణం నేను ఎక్కడ తీర్చుకుంటాను ప్రభువా? నీవు చేసిన ఉపకారములకు ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను తండ్రి. ఆయన పాట పాడతాడు కదా, మన కానుకలప్పుడు పాడేసుకుంటాం ఆ పాట. అది స్తుతిలో పాడవలసిన పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆ పాట మన నువ్వు పశ్చాత్తాపడుతూ ప్రభు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు తండ్రి అని దేవుని పాదాలు పట్టుకుని ముద్దాడుతూ నీ కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ పాడాల్సిన పాట. ఏదో రూపాయి కానుక తీసుకొచ్చేసే కానుక కవర్లోనో లేకపోతే పెట్లోనో టక్మని వేసేసినంత మాత్రాన నీ రుణం అసలు అది దాంతో అసలు మ్యాచ్ కాదండి, అసలు పోల్చకూడదు. నీ కృతజ్ఞత వేరు, నీ కానుక వేరు. మరొకసారి చెప్తున్నాను, పోయినసారి కూడా నేను చెప్పాను అన్నమాట. కృతజ్ఞత వేరు, కానుక వేరు. నీ కృతజ్ఞత అంటే నీ సమయం ఇచ్చేయాలి, నీ లైఫ్ ఇచ్చేయాలి ఆయనకి. అంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంత మరణించిన తర్వాత అంత గొప్ప జీవితం నీకుంది. మరణం తర్వాత ఏమీ లేదు, నరకానికి వెళ్ళిపోతాను, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, అది నా స్వాస్యం అని అనుకుంటే నేనేం చెప్పలేదు. నా స్వాస్యం మాత్రం నా నజరేయుడైన యేసుక్రీస్తు నామని చెప్తున్నాను. ఎవరి సన్నిధిలో నేనున్నాను, ఆ దేవుని చెంతకి వెళ్ళిపోవాలి. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, నేనే కాదు, దేవుడు నాకు అనుగ్రహించిన సంఘం కూడా ఆయనతో పాటు చిరకాలము ఆయన సన్నిధిలో ఉండుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 137వ నామము అధిక స్తోత్రము నొందదగిన దేవుడు. స్తోత్రం చెప్దామమ్మా. స్తోత్రం.